పూలు రోజు పూసి అలాగే వాడిపోతున్నాయి, అక్కడే రాలిపోతున్నాయి అని చెప్పాను కదా. పెరకడానికి టైం లేక నేను డిసైడ్ చేసుకున్నాను, ఎలాగైనా కూడా ఏ టైంలో అయినా కేటాయించుకొని ఈ పూలు పెరకాలి అని చెప్పి. అలా నేను ఒక్కొక్కసారి మార్నింగ్ పెరికేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి మధ్యాహ్నం వచ్చి, ఒక్కొక్కసారి సాయంత్రం 4, 5 ఆ టైంలో వచ్చి, సాయంత్రం పొద్దుకేటప్పుడు వచ్చి కూడా పెరికిన రోజులు అయితే ఉన్నాయి. అలా పెరికి అల్లి మా ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ, షాప్ దగ్గర ఉన్న పక్క షాపు వాళ్ళకి కానీ, లేదా మా బంధువులకు కానీ, ఇలా ఎవరికి నాకు అనిపిస్తే అప్పుడు ఇవ్వాలి అని చెప్పి అండి, ఎవరైనా కనిపిస్తే కూడా ఇచ్చేస్తూ ఉంటాను నేను పూలు. నాకు పర్టికులర్గా ఎక్కువ పూలు పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. మా పాపకి చాలా ఇష్టం పూలు పెట్టుకోవాలంటే. పాప పాప ఎక్కువ సార్లు స్కూల్ లేనప్పుడైతే ఇంట్రెస్ట్గా పెట్టుకుంటుంది, స్కూల్ ఉన్నప్పుడైతే వాళ్ళు 2 జడలు రిబ్బన్లతో కట్టుకుంటారు కదా, అందువల్ల తనకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక ఈ పూలన్నీ ఇలా చేయడం అంటే వేస్ట్ అవ్వకుండా ఎవరో ఒకరు దాంట్లోని యూజ్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే మీరు బిలీవ్ చేయరు, ఎవరికైనా ఏదైనా ఒక్క రూపాయి అయినా కూడా మనకు ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళకి ఇచ్చామంటే మనకు తెలియకుండానే మన మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటి అనేది. నేను ఇలా టైం కేటాయించుకొని వచ్చి పూలు పెరికి ఎవరికొకరికి ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఈ జాజ్ చెట్టు గురించి ఇప్పుడు స్టోరీ చూద్దాం. ఈ జాజ్ చెట్టు ఎలా నాటాము అని చెప్పి, మా అత్త వాళ్ళ ఇంట్లో ఒక టబ్బులో వేసేసి మిద్ది మందికి అల్లిచ్చేసింది. కింద నాటడానికి ప్లేస్ లేదన్నమాట మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ పైకి వెళ్ళిందే కానీ పూలు పూయడం కానీ, ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం కానీ అలా ఏం లేదు చెట్టు. మా అత్త ఒకసారి ఇప్పుడు పారిగోడ కట్టేశారు కదా, చెట్లు నాటుతున్నావు కదా, ఇప్పుడు తెచ్చి ఆ జాజ్ చెట్టు తెచ్చి ఇక్కడ నాటుకో, వేస్ట్ అక్కడ ఎందుకు అని చెప్పి అనింది. అంత పెద్ద చెట్టు అయింది కదత్తా అంటే, లేదు అదేం స్ప్రెడ్ అవ్వట్లేదు అంటే పైకి పోయింది కదా, దానికి అంత శక్తి సారం లేదు అని చెప్పింది. అందుకని చెప్పి ఇంకా నేను తీసుకొని వచ్చి ఈ మూల ఏదైతే గేట్ ఉందో అక్కడ నాటాను. నాటిన కొన్ని రోజులకి పూలు పూసాయి అన్నమాట, కాకపోతే ఇంత ఎక్కువ పూయలేదు. ఇది 1 ఇయర్ ఇప్పటికి. ఇంతకుముందు సీజన్లో నాటాము, అప్పుడు కొన్ని పూలు పూసాయి. ఈ సీజన్లో మనిషి పెట్టుకునే అన్ని అంటే ఒక 3 పూలు పూస్తున్నాయి. నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో చెట్లు వేయాలని ఉన్నా కూడా పారిగోడ లేకపోవడం వల్ల మేకలు ఆవులు వచ్చేసి తినే చెట్లన్నిటిని తినేసేవి. అలాగే ఒకవేళ తినని చెట్లు ఏమన్నా ఉంటే తొక్కేసేవన్నమాట. ఇక నాకు అంత ఓపిక వాళ్ళతో గొడవ పడ్డం, అరవడం, లేదు మీరు చూసుకోండి, ఇవన్నీ కూడా నాకు డిస్టర్బెన్స్గా అనిపించి ఎందుకు వద్దులే అని చెప్పి వదిలేశాను. ఫైనల్లీ పారిగోడ కట్టిన తర్వాత ఇప్పుడు మేము చెట్లు వేసుకొని పూలు పూస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ.